హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మునక్కాయ కోడిగుడ్డు కర్రీ చేయబోతున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర అనేది. రైస్‌కైనా, రాగి సంగటికైనా ఒక్కసారి ఇలా చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపిస్తుంది. అంత కమ్మగా ఉంటుందండి. పుల్ల పుల్లంగా, కారంగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలనో తయారీ విధానం చూద్దాం. ముందుగా కోడిగుడ్లని ఉడకపెట్టి తీసుకునేయాలి. నేను ఆల్రెడీ ఉడకబెట్టినట్టు చూపిస్తా ఉన్నానండి. 6 గుడ్లు వేసుకున్నాను నేను. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. తగ్గించి తీసుకోవాలన్నా తీసుకోవచ్చండి. అంటే 4 అయినా, 5 అయినా తీసుకోవచ్చు. 10 అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ కోడిగుడ్లని ఇలా ఘాట్లు పెట్టుకునేద్దాము. అన్నిటిని ఇదే మాదిరిగా పెట్టుకునేస్తే ఉప్పు, కారం అనేది చక్కగా పడుతుంది. ఇలా ఘాట్లు పెట్టిన వాటిని పక్కన పెట్టుకునేసి, ఇప్పుడు ఇందులోకి ఒక 2 టమోటాలని మీడియం సైజ్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అలానే ఒక 2 మునక్కాయలు, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, ఒక 20 దాకా చిన్నుల్లిపాయలు, కొద్దిగా అల్లం ముక్క, ఒక 2 స్పూన్లు నువ్వులండి. ఇప్పుడు ఈ నువ్వుల్ని చిన్న మిక్సీ జార్‌లో వేసుకునేసి పౌడర్‌లాగా చేసుకోవాలి. నువ్వులు వేయించి తీసుకోవాలండి. అప్పుడే మనకు పచ్చి వాసన లేకుండా ఉంటుంది. ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్‌లో వేసుకునేసి, మళ్ళీ ఇదే మిక్సీ జార్‌లో మనం ఒలిచి పెట్టుకున్నాం గదా! ఉల్లిపాయలు, అది అల్లం ముక్క వేసుకునేసి, కట్ చేసి పెట్టుకున్న టమోటాలను గూడా వేసుకునేసి, మెత్తగా పేస్ట్‌లాగా చేసుకునేద్దాము. ఇలా పేస్ట్‌లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమోటా పేస్ట్‌ని పక్కన బెట్టుకునేసి, ఈ కర్రీలోకి చింతపండు నానబెట్టుకునేద్దాము. 2 మీడియం సైజ్ టమోటాలు తీసుకున్నాం గాబట్టి, చిన్న ఉసిరికాయ సైజు చింతపండయితే కరెక్ట్‌గా సరిపోతుందండి కర్రీకి పులుపనేది. ఇప్పుడు వీటిని కడిగి కొద్దిగా నీళ్లు వేసి పక్కన బెట్టుకునేద్దాము. స్టవ్ మీద ఒక పెనం బెట్టుకునేసి, ఇందులో 2 స్పూన్లు నూనె వేసి, అలానే ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడు మిరప్పొడి, ఒక చిటికెడు ఉప్పు వేసి అంతా ఒకసారి ఇలా కలిపేయాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకున్నాం గదా కోడిగుడ్లు, వీటిల్ని వేసుకునేసి మంటనేది లోలో గాని, మీడియంలో గాని పెట్టుకునేసి, ఈ కోడిగుడ్లని ఇలా చక్కగా వేపుకునేయాలి. ఇలా వేపుకున్న గుడ్లనన్నిటిని ఒక ప్లేట్‌లో తీసి వేసుకునేద్దాము. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో ఒక అర టీ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు వేసుకునేసి, అలానే ఇంకొక 2 స్పూన్లు నూనె గూడా వేసుకునేద్దాము. నూనె మనకు తక్కువగా ఉంది గాబట్టి 2 స్పూన్లయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉద్దిపప్పు ఆవాలంతా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని, పచ్చిమిరపకాయలని వేసుకునేయాలి. ఉల్లిపాయలు ఇంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలే మనకి గ్రేవీ అనేది చక్కగా వస్తుంది. అంటే బాగొస్తుంది. ఉల్లిపాయలు ఇలా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు వేసుకునేసి వీటిల్ని ఒకసారి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టినాం గదా! టమోటా పేస్టు. ఈ టమోటా పేస్ట్‌నంతా వేసుకునేయాలి. టమోటా పేస్ట్ వేసిన తర్వాత ఇలానే కలుపుతూ మధ్య మధ్యలో చూసుకుంటూ ఈ టమోటా పేస్ట్ అంతా పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా టమోటా పేస్ట్ అనేది పచ్చి వాసన పోయిన తర్వాత కలిపేసేసి ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు, అలానే 1:30 స్పూను మిరప్పొడి, ఒక 2 స్పూన్లు ధనియాల పొడి, పావు టీ స్పూను జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకునేద్దాము. ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకునేస్తే మనకి గ్రేవీ అనేది థిక్‌గా ఉంటుందండి. అంతా వేసుకున్నాక కలిపేసేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకునేద్దాము. అంటే ఈ మసాలా అనేది కొంచెం గట్టిగా ఉంది గదా! ఇలా పలచబడేదానికి కొద్దిగా నీళ్లు వేసుకునేసి కలిపేసి ఇప్పుడు మునక్కాయలు వేసుకునేయాలి. ఇలా మునక్కాయలు వేసిన తర్వాత అంతా ఒకసారి ఇలా కలిపేసేసి మూత పెట్టి ఒక 2, 3 నిమిషాలు చక్కగా మగ్గనియ్యాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు మసాలా, మునక్కాయ కొద్దిగా ఉడుకుతుందండి. ఇలా మూత తీసి కలిపేసేసి గ్రేవీకి సరిపడా నీళ్లు వేసుకునేద్దాము. 1:30 గ్లాస్ నీళ్ళైతే సరిపోతుందండి. మునక్కాయ ఉడకాలి కాబట్టి నీళ్లు కొంచెం ఎక్కువే పడతాయి. ఇలా 1:30 గ్లాస్ నీళ్లు వేసిన తర్వాత అంతా ఒకసారి ఇలా కలిపేసి సాల్ట్ ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే చూసి వేసుకోవాలి. సాల్ట్ గూడా కొంచెం వేసుకునేసి మూత పెట్టేసి ఈ మునక్కాయ ఉడికేంత వరకు మధ్య మధ్యలో చూసుకుంటూ ఒక 10, 15 నిమిషాలు టైం అయితే పడుతుంది. ఈ మునక్కాయ ఉడికించుకునేదానికి. ఒక 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు మునక్కాయ గూడా కొద్దిగా ఉడికింది చూడండి. ఇలా అంతా ఒకసారి కలిపేసి మునక్కాయ ఉడికిందా లేదా అని ఒకటి పట్టి చూద్దాము. మునక్కాయ అనేది మరీ మెత్తగా ఉడకగూడదండి. కోడిగుడ్లు వేసినప్పుడు మళ్ళీ ఉడుకుతుంది గాబట్టి, ఈ మాత్రం మునక్కాయ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కోడిగుడ్లు వేసుకునేద్దాము. అలానే చింతపండు నీళ్లు గూడా వేసుకునేసి అంతా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని ఉడకపెట్టుకునేయాలి. ఈ సమయంలో ఒక 5 నిమిషాలు టైం అయితే సరిపోతుందండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము. 5 నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి ఇలా కలిపేసి, ఇప్పుడు ఇందులో నువ్వుల పొడి వేసుకోవాలి. నువ్వుల పొడి వేసుకున్న తర్వాత గూడా ఒకసారి ఇలా కలిపేసి, ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసుకునేస్తే మునక్కాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి.
గ్రేవీ అనేది ఈ మాత్రం ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకునేయాలి. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్‌గా అవుతుంది. కాబట్టి ఈ సమయంలో మనకి స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంతే. ఎగ్గు మునక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. పుల్ల పుల్లంగా, కారంగా భలే రుచిగా ఉంటుందండి ఈ కూరనేది. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. నేను చేసిన ఈ విధంగా ఒకసారి మీరు కూడా చేసుకొని తిని చూసిన తర్వాతనే కామెంట్ పెట్టండి. రాగి సంగటికైనా, రైస్‌కైనా భలే రుచిగా ఉంటుందండి ఈ కర్రీ అనేది. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసినారంటే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి. ఈ ఎగ్గు మునక్కాయ కర్రీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.